అగ్నిహోత్రం ఇదే ప్రకరణంలో వస్తే బాగుంటుంటది. ఇక వేరే ముందుకు పోయిన తర్వాత ఎక్కడైనా చెప్తుంటే ఏంటంటే అది అతుకు పెట్టినట్టుగానే ఉంటది కానీ ఒదిగినట్టుగా ఉండదు. ఒదిగి ఒదిగి ఉండాలి అని అంటే ఈ ప్రకరణంలో చెప్పుకోవడం మంచిది. అగ్నిహోత్రం ఒక కర్మకాండ కాదు. అగ్నిహోత్రం ఒక పూజ కాదు. అగ్నిహోత్రం అత్యంత దివ్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. తను ముందు నడిచి నన్ను నడిపించేటువంటిది. తను ముందు నడుస్తూ యజమానునికి దిక్సూచికగా ఉండేటువంటిది, యజమానుని నడిపించేటువంటిది. అగ్నిహోత్రం మార్గదర్శకముగా ఉండి యాత్రికుడైనటువంటి జీవాత్మకు గమ్యాన్ని చేర్చేటువంటిది. అగ్నిహోత్రం తాను వికసిస్తూ తనను ఆశ్రయించినటువంటి యజమానుణ్ణి వికసింపజేస్తూ, పరవశింపజేస్తూ ఆనందభరితముగా ఆ యొక్క జీవాత్మ గమ్యాన్ని, జీవనముక్తి ఆ యొక్క స్థానానికి చేరుస్తుంది, పరమాత్మ సాన్నిధ్యానికి చేరుస్తుంది, జీవనముక్తి కల్పిస్తుంది. అందుకని స్వర్గకామో యజేత, స్వర్గమును ఆశించేటువంటి వారు అగ్నిహోత్రములు చేయాలి. సరే, చేద్దాం. అగ్నిహోత్రం ఎలా నడుస్తుంది? అగ్నిహోత్రం ఎలా నడుస్తుంది అనంటే, అగ్నిహోత్రం నడిచేటువంటి ప్రక్రియ మనం ఏవేవైతే పదార్థాలు అగ్నిహోత్రానికి వినియోగిస్తున్నామో, ఎక్కడి నుంచి అయితే ప్రారంభిస్తున్నామో, ఎంతవరకైతే చేయగలుగుతున్నామో ఆ ప్రక్రియను పరిశీలిస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రక్రియ కడిగినటువంటి యజ్ఞకుండంలో సమిధలను పేర్చి ఈశ్వర స్తుతి, ప్రార్థనోపాసన, తర్వాత అజ్ఞాధానం, సమిధాధానం, జలప్రసేచనం, ఆఘారవాద్య భాగాహుతి, ప్రాతకాలీన ఆహుతులు, మరియు వ్యాహృతి ఆహుతులు, మరియు వ్యావహారికమైనటువంటి ఆపోజ్యోతి, యామేధాం మరియు విశ్వానిదేవ అగ్నేనయ, ఈ 16 ఆహుతులు ఇచ్చిన తర్వాత ఏర్పాటు తెచ్చుకున్నటువంటి నెయ్యి ఎంతైతే మనం అనుకున్నామో ఆ నెయ్యి అయిపోతుంటది, సమిధలు అయిపోతుంటది, సామగ్రి అయిపోతుంటది. మరియు అక్కడ ఏవైతే స్వచ్ఛంగా ఉండేటువంటి, పవిత్రంగా ఉండేటువంటి ఏ పూజ్య భావంతో ఏ వస్తువులనైతే సమకూర్చుకొని అక్కడ పొందుపరుచుకుంటామో అవన్నీ అయిపోతుంటాయి. ఏదో అయిపోతుంటది. వాటి యొక్క మిగులుబాటుగా ఉంటాయి, కానీ వాటి పూర్ణత అక్కడ కనిపించదు. ఇక మనము అగ్నిని భూర్భువస్వహ అని ఏ అగ్నినైతే వెలిగించడం జరుగుతుందో, సర్వం వై పూర్ణం స్వాహ అన్న తర్వాత ఆ యొక్క మంట కూడా ఆరిపోవడం జరుగుతుంది. మరి కొద్దిసేపటికి ఆ నిప్పు రవ్వల్లో ఉండేటువంటి దగదగం అనేటువంటి ఆ యొక్క తేజస్విత కూడా శాంతించి, సన్యాస దీక్ష తీసుకున్నటువంటి పండు ముసలితనం వచ్చినటువంటి ఈ అనుభవోపేతమైనటువంటి ఋషి మాదిరిగా అగ్ని మీద తెల్లటి భస్మము పేరుకుపోవడం జరుగుతుంటుంది. ఇక అక్కడ కూర్చుండేటువంటి ఔచిత్యం లేదు కాబట్టి యజమానుడు సైతం ఆ ప్రదేశం నుంచి లేచిపోవడం జరుగుతుంటది. అగ్నిహోత్రం అయిపోయింది, పోయింది, అవనున్నది, అవుతుంది, అయిపోయింది. ఈ ప్రక్రియ. ఓ మాజారి, ఒక్క నిమిషం, పూర్తిగా వచ్చిన తర్వాత అడిగితే బాగుంటుంది. గర్భాధానం అవుతుంది, గర్భాధానం కానున్నది, గర్భాధానం అయినది, అగ్ని శిశువు పుట్టాడు, పెరుగుతున్నాడు, అతని జీవితం అంతా బ్రతుకుతున్నాడు. ఇక ప్రౌఢావస్థ,
వృద్ధావస్థతోటి జరాజీర్ణావస్థతోటి చ అని పోతున్నాడు, మరణాసన్న దశలో చనిపోతున్నాడు, చనిపోయాడు. అగ్నిహోత్రం చేద్దాం, అగ్నిహోత్రం చేద్దాం. పెళ్లి అయినటువంటి వాళ్ళు సంతానాన్ని కనడానికి ప్రయత్నం చేయడం, అగ్నిహోత్రం మొదలు పెట్టడం, సంతానాన్ని కనడం, అగ్నిహోత్రం భవ్యంగా దివ్యంగా చేయడం, పిల్లలను గుణవంతులుగా సంస్కారవంతులుగా ఎదిగింపజేయడం, అగ్నిహోత్రం పరిపూర్ణతగా ముగింపజేయడం, ఇక వాళ్ళను పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం, వాళ్ళకు పిల్లలు కావడం, ఇక తర్వాత ఎవరి జీవితంలో వారు పిల్లలు నిలబడ్డ తర్వాత వృద్ధాప్యం రావడం, ఇక శిష్టకృతాహుతితోటి తప్పు ఒప్పు జరిగిన దానికి క్షమాపణ కోరుకోవడం, ఇక పిల్లలకు తన ఇంటి దగ్గర ఉన్నటువంటి సంపత్తిని ఆస్తిని అంతా పిల్లల్లో పంచిపెట్టి విశ్రాంతి తీసుకోవడం, ఇక సర్వం వై పూర్ణం స్వాహ అని చెప్పేసి అగ్నిహోత్రం సమాప్తం చేయడం. ఇక్కడ ఇతను తన జీవితాన్ని మొత్తం పిల్లలకు అర్పితం చేసి ఆ యొక్క శరీరాన్ని త్యాగం చేయడం. ఈ యొక్క అగ్నిహోత్రం అయిపోయింది, చ అని పోయాడు, చనిపోయాడు, అగ్నిహోత్రం అయిపోయింది. అగ్నిహోత్రం ముందు నడుస్తున్నది. తాను పుట్టినప్పటి నుంచి ఈ చిట్ట చివరి క్షణం వరకు అగ్నిహోత్రం చేసేటువంటి వ్యక్తి ఉదయం సాయంత్రం మనిషి తన జీవితానికి రెండు కాళ్ళతో నడుస్తున్నట్టుగా ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది యజ్ఞం చేసే యజమానుని ఉదయం సాయంత్రం రెండు పూటల ముందుకు నడిపిస్తున్నప్పుడు తను నడుస్తూ తనను ఆశ్రయించినటువంటి యజమానుని నడిపిస్తుంది, తనకు దారి చూపిస్తుంది. అందుగురించి ఈ ఒక అగ్నిహోత్రం మన జీవితం నుంచి రానటువంటి అనుబంధముగా ఉంది. ఎప్పుడైతే మనము ఆయుష్ పూర్తి చేసుకొని ఈ శరీరాన్ని విడిచి భగవంతుని సాన్నిధ్యానికి చేరుకోవడం జరుగుతుందో, భగవంతుని సాన్నిధ్యానికి వచ్చినప్పుడు భగవంతుడు మనకు పునర్జన్మను ప్రసాదించబోతున్నప్పుడు, లేదంటే మనకు ముక్తిని ప్రసాదించబోతున్నప్పుడు, నీవు ఈ జన్మలోకి వెళ్ళి నువ్వు ఏం సాధించుకొని వచ్చావు అని భగవంతుడు ప్రశ్నిస్తున్నప్పుడు, ఈ కర్మ, ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటి కర్మ మన పక్షాన సాక్ష్యం చెప్తుంటది. ఈ వ్యక్తి అన్ని పనులు విడిచిపెట్టి అగ్నిహోత్రాన్ని ముందుగా చేశాడు. ఇతడు అగ్నిహోత్రం చేయకుండా భోజనం కూడా చేయడు. అగ్నిహోత్రం ఇతని నిత్యవ్రతము, ఈ దీక్షితుడిగా ఉండి అగ్నిహోత్రాన్ని నియమం తప్పకుండా చేశాడని చెప్పేసి మన కర్మ, మనము ఇక్కడే ఉన్నాము, మనం చేసినటువంటి కర్మ ముందుకు నడుస్తూ మన పుణ్యపారమిలో సంగ్రహితం అవుతుంది. మనము బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లయితే ప్రోగు చేసుకుంటుంటామో, ఎంతెంత లాభం వస్తున్నదంతా బ్యాంకులో ఎట్లయితే జమ చేసుకుంటూ ఉంటుంటామో, ఈ యొక్క పుణ్య సుకృత కర్మ అనేటువంటిది మన పక్షాన అక్కడ సమకూరుతూ ఉంటుంటది. ఎప్పుడైతే మనం జీవితం ముగించుకొని పోతుంటామో, ఆ జీవితానికి దిక్సూచికగా భగవంతుడు మన కర్మను బట్టి మనకు పునర్జన్మనివ్వాలా, లేదంటే మోక్షాన్ని ఇవ్వాలా, లేదంటే మనకు పునర్జన్మలో కళ్ళు ఉండాలా, ఉండకూడదా, ఎంతవరకు ఉండాలి, చెయ్యి ఉండాలా, ఉండకూడదా, ఒంటరిగా ఉండాలా, లేదంటే జంటగా ఉండాలా, పిల్లలతో ఉండాలా, లేదంటే నపుంసకులుగా ఉండాలా అనేటువంటిది ఆ కర్మను బట్టి, కర్మ అనేటువంటిది మనకంటే ముందు నడుస్తుంటది. కాబట్టి ఈ అగ్నిహోత్రము మనల్ని నేరుగా భగవంతుని సాన్నిధ్యానికి మరియు జీవన్ముక్తి వైపుకు తీసుకెళ్లేటువంటిది. కాబట్టి అగ్నిహోత్రం అత్యంత శ్రేష్టమైనటువంటిది అనేటువంటి ఉద్దేశంతో దయానంద సరస్వతి గుర్తించి ఇక మనకు నిత్యకర్మ పేరుతోటి ఉదయం సాయంత్రం చేయాలని చెప్పేసి మనకు చెప్పాడు. కాబట్టి ఈ యొక్క అగ్నిహోత్రము మనం భోజనం చేయకపోతే ఏమి కాదు, భోజనం చేయకపోతే ఈ శరీరానికే బలహీనత వస్తుంటది. ఈ ఒక్కరోజే కడుపు పేగులు నకనకలాడుతున్నట్టుగా ఆకలి వేస్తుంటది, కొద్దిగా బలహీనత వస్తుంటది భోజనం చేయకపోతే. కానీ అగ్నిహోత్రం చేయకపోతే మనము ఒక్కరోజు భగవంతుని దగ్గరికి మన పుణ్యపారమిలో ఒక అడుగు వెనుకబడిపోతున్నాం. ఒక్క పూట యజ్ఞం చేయకపోతే ఒక అడుగు వెనుకబడిపోతున్నాం, 2 పూటలు చేయకపోతే 2 అడుగులు వెనుకబడిపోతున్నాం. మనము ఒక స్వర్గానికి ఒక అడుగు యజ్ఞం చేయని పూట ఒక అడుగు మనము స్వర్గానికి వెనుకబడిపోతున్నాం. ఒక రోజు చేయకపోతే 2 పూటలు మనం వెనుకబడిపోతున్నాం.
ఈ పుణ్యకర్మ అనేటువంటిది భగవంతుని యొక్క సాన్నిధ్యానికి మనల్ని తీసుకెళ్ళడానికి, స్వర్గ కామో యజేత, ఎవరైతే స్వర్గానికి వెళ్ళాలనుకుంటారో, ఎవరైతే ఈ భవబంధాల నుంచి, ఈ దుఃఖాల నుంచి, ఈ రోగాల నుంచి దూరంగా ఉండాలని అనుకుంటారో అటువంటి వారు ఈ నిత్యాగ్నిహోత్రం అనేటువంటిది ఉదయం సాయంత్రం చేయాలనేటువంటిది అభిప్రాయం. అందుగురించి భగవంతుడు ప్రాతః ప్రాతః సౌమనస్య దాత, సాయం సాయం సౌమనస్య దాత. సాయంకాలం సూర్యుడు అస్తమించేటప్పుడు, ప్రాతకాలం సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు అగ్నిహోత్రం చేస్తుంటే, ఉదయించేటప్పుడు చేసేటువంటి అగ్నిహోత్రం సూర్యాస్తమయ్యేంత వరకు యజమానుని రక్షిస్తుంది. సూర్యాస్తమయం సమయంలో చేసేటువంటి అగ్నిహోత్రం సూర్యోదయం సమయం వరకు రాత్రంతా రక్షిస్తుంది. అమృత ఉపస్తరణమసి, అమృత అపిధానమసి, అమృత ప్రాతకాలం ఉపస్తరణమసి, అమృత అపిధానం సాయంకాలం, అమృత అపిధానం ఉపస్థానము అగ్నిహోత్రమే, అపిధానము అగ్నిహోత్రమే. భగవంతుడు ఇంత సురక్షితంగా మన జీవితాన్ని కాపాడడానికి ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కాబట్టి దానిని దయానంద సరస్వతి గుర్తించి మనుష్య మాత్రులు ఎల్లరూ తమను ఉద్ధరించుకోవాలని అనుకునేటువంటి వారందరూ ఈ యొక్క అగ్నిహోత్రం చేయాలి అనేటువంటిది అభిప్రాయం. ఇక మీకు నాకు తెలిసింది నేను చెప్పాను. దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, ఆ తర్వాత ముందుకు పోదాం. అర్థం కానిది ఉంటే ఇంకేమైనా మునిగారు ఇప్పుడు అడగండి. ఓం ఆచార్య, ప్రారంభం లోపల అగ్నిహోత్రం కర్మ కాదు, అగ్నిహోత్రము రెండు శబ్దాలు వాడారు. అవును, అది దాని అభిప్రాయం ఏంటంటే పూర్తిగా మీరు చెప్పండి. కానీ ఈ ఎపిసోడ్ ప్రపంచం అంతా వింటారు కాబట్టి ఒక విద్వాంసుడు అగ్నిహోత్రం అది కాదు ఇది కాదు అనేసిన తర్వాత అగ్నిహోత్రం వెళ్ళి చేస్తారండి. తర్వాత అగ్నిహోత్రముతో పాటు ఇది ఈ విధంగా ఈశ్వరుడి దగ్గర తీసుకుపోతుంది అని మీ అభిప్రాయం నాకు అర్థమైంది. కానీ వినే వాళ్ళకి ఎట్లా అర్థమైందంటే ఆయనే చెప్తున్నాడు అగ్నిహోత్రము కర్మ కాదని, అగ్నిహోత్రం అది కాదని. కాబట్టి అగ్నిహోత్రం ఎంత శ్రేష్టమైందో దాని లాభాలు చెప్తూ పరమాత్ముడు మనన ప్రతి జీవాత్మను తన వద్దకు రప్పించుకుంటున్నాడు అగ్నిహోత్రం ద్వారా. ఆ భావన రావాలి. మీ వచ్చి చెప్పిన దాంట్లో ఉన్నది, కానీ మొదటి దాన్ని ఖండించినట్టున్నది, రెండోసారి తీసుకుపోతున్నట్టున్నది. అది మీరు కొంచెము దీన్ని ఆలోచించాలని మా ప్రార్థన. దీని అభిప్రాయం ఏంటంటే కర్మకాండ అనేటువంటిది నా జీవితానికి సంబంధించింది కాదు. అది చెయ్యాలి కాబట్టి చెయ్యాలి. అదే నా జీవితానికి ఉపయోగకరమైంది అని అన్నప్పుడు అది తప్పనిసరిగా చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ అభిప్రాయం. దయానంద వేదమంత్రాల ప్రమాణపూర్వకంగా దయానంద సరస్వతి చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు దీపం పెట్టడం ఒక కర్మకాండ, విగ్రహారాధన చెయ్యడం ఒక కర్మకాండ, అది ఒక పూజ. అది పూజ, అదే ఎవరినైతే పూజిస్తున్నామో, ఎవరికైతే చేస్తున్నామో, ఎవరికైతే దీపం పెడుతున్నామో అది వారికి ప్రాముఖ్యతనిస్తుండొచ్చునేమో, కానీ నా జీవితానికి ఏం ఉపయోగం? ఇప్పుడు అన్నం తింటున్నాను, అది నా జీవితానికి ఉపయోగం. నేను స్నానం చేస్తున్నాను, అది నాకు స్వచ్ఛతనిస్తున్నది. నేను చదువుకుంటాను, నాకు తెలివితేటలు వస్తున్నాయి. ఈ దీపము వల్ల ఇంటిలో దీపం వెలుగుతున్నది అంతవరకే. ఎక్కడైతే ముట్టిస్తున్నానో, ఎవరి ఫోటో దగ్గర అయితే ముట్టిస్తున్నా, అది నా శ్రద్ధ అంతవరకే. కానీ దానికి నాకు ఉపయోగం ఏమీ లేదు. అది నాలో శ్రద్ధ ఉన్నది కాబట్టి నేను వారి దగ్గర ముట్టిస్తున్నాను. అమ్మ నాన్న చెప్పారు కాబట్టి నేను ముట్టిస్తున్నాను. నేను వారి వారసత్వంలో ఉన్నాను, వారి ఆస్తిని ఉపయోగించుకోవాలట కాబట్టి నేను దానికి పెడుతున్నాను. కానీ ఈ యొక్క అగ్నిహోత్రం నా జీవితానికి సంబంధించినటువంటిది కాబట్టి నేను దీన్ని కొల్లగొట్టుకోలేను. ఇది ఒక పూజ కాదు. పూజ అంటే పూజానామ సత్కారం. ఎవరి సత్కారం చేస్తున్నారు అని అంటే ఇంకొకరిది. ఈ పూజ అనేటువంటిది నా పూజ కావచ్చు. ఇందాక సువర్చలమ్మ గారు పాడారు కదా, నిఖిల జగము రేడు నన్ను నేలకుండునా. ఈ నన్ను అనే శబ్దం దగ్గర ఇది పూజనే. నా గురించి నన్ను నేను గౌరవించుకుంటున్నాను అనేంత వరకు ఇది ఇక్కడ పూజనే. కానీ ఈ అగ్నిహోత్రం దయానంద సరస్వతి
వేద మంత్రాల ప్రమాణపూర్వకంగా మన ముందు నిరూపిస్తున్నటువంటిది ఏంటంటే అగ్నిహోత్రం లేకుండా నీ జీవితం లేదు. ఎవరికైతే చెప్తున్నాడో బ్రాహ్మణ క్షత్రుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురాజేసి రప్పిస్తున్నటువంటి అథర్వవేదం 14వ కాండము 39వ సూక్తము ప్రథమ మంత్రం ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తెప్పింపజేయడం, దానిని ఆధానం చేయించజేయడం, అయంత యుద్ధ మంత్రాలతోటి ఇవన్నీ చెప్తున్నటువంటిది ఏంటంటే అగ్నిహోత్రం లేకుండా నీ జీవితం లేదు అనేటువంటిది నిరూపణ. ఇది అర్థమైన వారికే అర్థమవుతుంటది, అర్థం కాని వారికి అర్థం కాదు. కానీ అందరూ అర్థం చేసుకోవాలని అభిప్రాయం. ఇది ఒక పూజగా చేస్తుంటే ఇష్టం ఉన్నంత వరకు చేస్తుంటారు, శ్రద్ధ ఉన్నంత వరకు చేస్తుంటారు, తర్వాత విడిచిపెడుతుంటారు. ఈ కర్మకాండము అన్నప్పుడు అయ్యా తప్పదురా బాబు ఇది చెయ్యాలట, ఎందుకంటే మళ్ళీ పెతరమాస వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వకపోతే అందరు తప్పబడుతుంటారు. అగో తాతలకు ముత్తాతలు బియ్యం కూడా ఇస్తలేరు, చూడు ఎట్లుంటున్నారు, పశువులాగా ఉంటున్నారు. ఇది ఒక ఆరోపణ వస్తుంటది కాబట్టి నటించడం. ఈ అగ్నిహోత్రం దగ్గర నటన కాదు, యథార్థంగా జీవించడము. మనము ఏ రకంగానైతే పొద్దున్న లేవగానే పళ్ళు దొమ్ముకొని స్నానం చేసి ఈ యొక్క వంట చేసుకొని భోంచేయడం మన దినచర్య ఏ రకంగానో ఈ అగ్నిహోత్రం మన జీవన విధానంలో ఒక అంతర్భాగం అయిపోవాలి. ఇది తప్పనిసరి అనేటువంటిది అభిప్రాయం. ఒక పూజ అన్నప్పుడు అది తప్పదు కదా, ఆనవాయితీగా వస్తుంది కదా. అది మా తాత చేశాడు, ముత్తాత చేశాడు, నాన్న చేశాడు, అమ్మ చేసింది కాబట్టి మనం చేస్తున్నాం. ఇది అనుకరణ, గుడ్డిగా పోయేటువంటిది. కర్మకాండ కాబట్టి అమ్మో తప్పదు కదా, చెయ్యాలట కదా, పితరమాసం కదా, బియ్యం ఇవ్వాలట కదా. ఇది నటన. ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికైతే ఇస్తున్నామో తాత ముత్తాలకి ఇస్తున్నామో అమ్మ నాన్నకి ఇస్తున్నామో వాళ్ళకి చెందుతుందా, అది అక్కడ లేదు. కానీ చెప్పుడు మాటలతోటి కర్మకాండ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, అది నటన. ఈ అగ్ని చిన్న విషయం అనిపిస్తుంది ఆచార్యది, నాకు తోచింది. ఇప్పుడు ఇంట్లో దీపారాధన చేయకపోతే మంచిది కాదు అనేటటువంటిది స్త్రీలో పురుషులో ఎవరో ఒకళ్ళు చేయటం. కానీ ఈ దీపారాధన చేయటం, దీపారాధన అనేటటువంటి కాదు, యజ్ఞం చేయటం నా కోసమే అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళ మాతృత్వనే ఉంటామనే అభిప్రాయం నాకు అనిపించింది ఆచార్య, చెయ్యాలి అని. ఋగ్వేదంలోను యజుర్వేదంలోను మంత్రం ఏమొస్తుందంటే ఒకరికి చేసిన యజ్ఞంకు నీకేం సంబంధం లేదు. నువ్వు ఎట్లయితే నీ శ్వాస నువ్వు తీసుకుంటున్నావు, ఎట్లా నీ చూపు నువ్వు చూస్తున్నావు, నీ ఆకలి దప్పికలు నువ్వు తీసుకుంటున్నావు, నీ నిద్రపోవడము, మలమూత్ర విసర్జన నీది నువ్వు ఎట్లయితే తీసుకుంటున్నావో అగ్నిహోత్రం కూడా నీ అగ్నిహోత్రం నువ్వు చేయాలి అని చెప్పేసి స్వయం యజస్వ స్వయం జుషస్వ విత్తే రమస్వ బహుమన్యమాన అనేటువంటిది నువ్వు స్వయంగా యజ్ఞం చెయ్యి. ఎందుకంటే నిన్ను స్వయంగా నేను పుట్టించాను కాబట్టి నీకు కావాల్సింది నేను ఏర్పాటు చేసినప్పుడు నీ ఆత్మ కళ్యాణానికి సంబంధించినటువంటి నువ్వే చేయాలి. కానీ అమ్మ చేసిన దాంట్లో, నాన్న చేసిన దాంట్లో, గురువు చేసిన దాంట్లో ఆహుతేసి ఈ పూట గడుపుకోవడం అది సరైనటువంటిది కాదు అనేటువంటిది అభిప్రాయం. ఓం. ఇప్పటిగా మన ప్రకరణంలోకి వెళ్తే అలవాటు అయ్యే వరకు మునిగారికి వచ్చిన అభిప్రాయాలు అందరికీ వస్తుంది. అవును, వస్తుంది, తప్పనిసరి రావాలి. వస్తున్నప్పుడే కదా ముందుకెళ్ళగలుగుతాము. కానీ సాధన తర్వాత విషయం కొంచెం అర్థమైన తర్వాత ఎవరికి వాళ్ళగా ప్రయత్నం చేసేది. అంటే నిత్యం మనం అన్నం ఎలా తింటున్నామో, ప్రతిక్రియ ఎలా చేస్తున్నామో అందులో ఇది ఒక భాగం అంతే అనేది. ప్రకరణంలోకి వెళితే సత్యార్థ ప్రకాశం తృతీయ సముల్లాసం 35వ పుటలో ప్రతి వ్యక్తి ఎన్ని ఆహుతులు ఇవ్వాలి అనేటువంటి ప్రకరణంలో ఉండిపోయాము. ఏంటంటే ఈ ప్రకరణం అయిపోయింది కూడా, కాకపోతే ఎన్ని ఆహుతులు ఇవ్వాలి అనేటువంటిది చంద్రుని యొక్క శుక్లపక్షము కృష్ణపక్షములో 16 కళలతో చంద్రుని వికాసం జరగడం, మరియు శుక్లపక్షంలో వికాసం, కృష్ణపక్షంలో హ్రాసం, క్షీణించడం, అమావాస్యగా ఉండి ఏమి కనిపించకుండా ఉండడం. అదే మన జీవితంలోనూ 16 సంస్కారాలతోటి వ్యక్తిత్వ వికాసము అనేటువంటిది దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశము సంస్కార విధి ద్వారా నిరూపించి చూపించినటువంటిది. కాబట్టి అగ్నిహోత్రం చేసేటువంటి వారు తాను చేస్తున్నటువంటిది ఒక
ప్రమాణపూర్వకంగా ఉన్నదా, తాను చేస్తున్న దానికి ఆధారం ఏమిటి. మరి 16 ఆహుతులు అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు కదా, తను చేసేటువంటి అగ్నిహోత్రంలో 16 ఆహుతులు నిరూపించగలరా, దానికి ప్రమాణం ఏమిటి అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎప్పుడైతే ప్రమాణపూర్వకంగా ఋషి వేలు పట్టుకొని, ఇప్పుడు భగవంతుడు తండ్రి వేలు పట్టుకొని పిల్లలను నిలబడజేయడం, నడవజేయడం ఎట్లయితే నేర్పిస్తున్నాడో, గురువు దగ్గరికి వచ్చినప్పుడు ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు వేదము ప్రమాణపూర్వకంగా కానీ గురువు చెప్పినటువంటి అనుసరణ చేస్తూ వాళ్ళ మార్గంలో మనం వెళ్ళినప్పుడు మనకు ఏ ఢోకా లేదు. అదే దారి తప్పినప్పుడే సామాజిక ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, నిత్య అవమానాలకు గురి అవుతుంటాము. కాబట్టి ఈ యొక్క దారి తప్పకుండా ఉండకుండా నిరూపించేటువంటిది ఈ నిత్యకర్మ అనేటువంటిది అభిప్రాయం. ఇంకా ఇప్పుడు ఒకటి ఇక దీంట్లో చదవడం, చదివించడం, సంధ్యోపాసన, ఈశ్వర స్థుతి చేయడం అనేటువంటిది, దేవయజ్ఞం అనేటువంటిది, అగ్నిహోత్రం మొదలుకొని అశ్వమేధ పర్యంతం యజ్ఞములు, మరియు విద్వాంసుల యొక్క సంగతి, విద్వాంసుల సంపర్కంలో ఉండాలని. దయానందుని యొక్క భాష ఏంటంటే ప్రతి పద్ధతిలోనూ స్వతంత్ర శబ్దానికి అర్థము వేరుగా ఉంటుంటది. ఆ శబ్దము యొక్క గూఢార్థము ఇంకా వేరుగా ఉంటుంటది. ఆ శబ్దం యొక్క గూఢ అర్థం, రహస్యార్థం ఏంటంటే గురువు దగ్గరే దానిని స్పష్టీకరించబడుతుంటది. కాబట్టి గురువుతోటి జోడించడం, గురువుతోటి కలిసి ఉండడం అనేటువంటిది. ఇక సేవ చేయుట అనేటువంటిది ఎవరైతే మనకు ఉపకరిస్తున్నారో వారికి సేవ చేయాలనేటువంటిది అభిప్రాయం. ఈ రకంగా యజ్ఞం శబ్దానికి దేవపూజ, సంగతికరణం, దానం, ఈ మూడింటితోటి ఈ యొక్క యజ్ఞం అనేటువంటి పూర్తి అవుతుంటుంది అనేది దీంట్లో చెప్పబడింది. కానీ ఈ 2 యజ్ఞములలో బ్రహ్మచర్యమునందు బ్రహ్మయజ్ఞము, అగ్నిహోత్రం మాత్రమే చేయాలి. అంటే ఇంకా విద్వాంసులను ఈ పండితుడు కాదు, ఈ విద్వాంసుడు కాదు, ఇంకొకరు అని చెప్పేసి గురువులను మార్చుకుంటూ తిరుగుతూ ఉంటే తిరుగుబోతూ ఎక్కడ స్థిరంగా ఉండడు, ఏ విషయాన్ని లోతుగా గ్రహించడు. మరియు ఈ తిరుగుబోతూ అనేటువంటిది చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తిరగకూడదు. ఒక గురువును ఆశ్రయించి ఆయన ఏం చెప్తున్నాడో అది వినాలి అనేటువంటిది అభిప్రాయం. అగ్నిహోత్రం మాత్రమే అనే శబ్దం ఏంటంటే ఇక గురువులను మార్చుకుంటూ వీరుపదేశం వారుపదేశం వినుకుంటూ పోతే నువ్వు ఎక్కడ స్థిరంగా ఉండవు, గాలికి తోకదగిన పతంగిలాగా అనే జీవితం అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా ఉండాలి అని అంటే ఒక సిద్ధాంతాన్ని, ఒక నియమాన్ని, ఒక గురువును, ఒక ధర్మ గ్రంథములను పట్టుకొని ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. ఇక అధికారం, ఉపనయనము వంటి అధికారం గురించి చెప్పుకుంటూ ఉన్నాము నిన్న. బ్రాహ్మణ స్త్రయాణం వర్ణానాం ఉపనయనం కర్తుమర్హతి. బ్రాహ్మణ స్త్రయాణం, బ్రాహ్మణుడు, క్షత్రుడు, వైశ్యుడు, త్రయాణం, ఈ ముగ్గురికి, ఈ 3 వర్ణములకు, వర్ణానాం షష్ఠీ విభక్తి బహువచనం, వర్ణానాం ఉపనయనం కర్తుమర్హతి. ఈ ముగ్గురు ఉపనయనం చేయాలి. ఇక్కడ పక్షపాతం బయటపడుతుంది. చూడండి, పక్షపాతం ఏమిటి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల ఈ 3 వర్ణాలకే ఉపనయనం చేయగలరు, 4వ వర్ణం వారికి లేదు అనే అభిప్రాయం వస్తుంది. కానీ ఆ 4వ వారు ఎవరు? ఈ ముగ్గురు ఎవరు? ఈ ముగ్గురు కులముతో గాని ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు కానీ వారికి కాదు. ఎవరైతే తెలివితేటలుండి జ్ఞానోదయం, ఇతరులకు బుద్ధిని బోధిస్తుంటారో, తెలివితేటలు నేర్పిస్తుంటారో, జ్ఞానోదయం గావింపజేస్తుంటారో అటువంటి వారు ఏ కులంలో పుట్టినా, ఎవరి కడుపున పుట్టినా వారు బ్రాహ్మణులు మాత్రమే. మరియు ఎవరైతే రక్షణ చేస్తుంటారో, పోరాడుతూ ఉంటుంటారో, రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలను రక్షిస్తూ ఉంటుంటారో, రక్షణ చేసేటువంటి సామర్థ్యం ఎవరిలోనైతే ఉంటుంటుందో వారు క్షత్రియులు. ఎవరైతే ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, ఎగుమతులు దిగుమతులు, దేశ విదేశాలు తిరిగి ఎగుమతులు దిగుమతులతోటి వ్యాపారం చేస్తూ ఉంటుంటారో వారు వైశ్యులు. ఇక చెప్పితే మాత్రమే చేసేవారు,
ఇంకొకరి దగ్గర తనకు స్వతహాగా స్ఫురించదు, ఏమి చేయాలో తోచదు, చెబితేనే చేసేటువంటి వాళ్ళు శూద్రులు. వాళ్ళు ఎవరి కడుపున పుట్టినా సరే అలా చెప్తేనే చేసేవారు, అది కూడా స్ఫురించినటువంటి చాలా మంది ఉంటుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళను శూద్రులు అనబడుతుంటారు. వారికి ఉపనయనం చేస్తే వారికి స్వతహ స్ఫురించదు, మరియు వారికి ఏది తోచదు. కాబట్టి ఈ యజ్ఞోపవీతం ఇచ్చినా గాని వారికి సంధ్యోపాసన చేసుకోవాలని గాని ఈ నిత్యకర్మము నిత్యాగ్నిహోత్రం చెయ్యాలనేది వారికి స్ఫురించదు, ఎవరో చెబితే చేస్తారు. కాబట్టి అటువంటి వారికి ఇక్కడ కనుమరుగు చేయడం జరిగింది. అటువంటి వారికి వాళ్ళు చేసుకున్నా ఒకటే, చేసుకోకున్నా ఒకటే అనేటువంటిది అభిప్రాయం. యజ్ఞోపవీతం వేసుకొని మాంసాహారం తినడం, యజ్ఞోపవీతం వేసుకొని వ్యభిచారం చేయడం, మద్య మాంసాలు తినడం, తప్పుడు పనులు చేయడం, దొంగతనం చేయడం, ఇది యజ్ఞోపవీతానికి అవమానకరం. కాబట్టి అటువంటి వారికి చేయకూడదు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రాజన్యో ద్వయస్య వైశ్యో వైశ్యస్య ఏవ ఇది శూద్రమపి. ఇక రాజన్య బ్రాహ్మణుడు త్రయాణం వర్ణానం, ఇక 3 రకాలుగా బ్రాహ్మణులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణముల వారికి, క్షత్రుడు క్షత్రియ వైశ్యముల వారికి, వైశ్యుడు వైశ్యవర్ణపు వ్యక్తికి యజ్ఞోపవీత సంస్కారం అంటే ఇక్కడ బ్రాహ్మణ త్రయాణం అంటే బ్రాహ్మణుడికి, క్షత్రియుడికి, వైశ్యుడికి యజ్ఞోపవీతం చేయగలడు. రాజన్యో ద్వయస్య వైశ్యుడు క్షత్రియుడు మాత్రం క్షత్రియునికి వైశ్యునికి చేయగలడు. ఇక వైశ్యుడు వైశ్యునికి మాత్రమే చేయగలడు, క్షత్రునికి బ్రాహ్మణునికి యజ్ఞోపవీత సంస్కారం చేయలేడు అనేటువంటిది. ఇక శూద్రమపి, శూద్రుడు తనకు తానే వేసుకోగలడు, తనకు తానే సంస్కారం చేసుకోగలడు అనేటువంటిది అభిప్రాయం. శూద్రుడు బ్రాహ్మణునికి యజ్ఞోపవీత సంస్కారం చేయలేడు, శూద్రుడు క్షత్రునికి యజ్ఞోపవీత సంస్కారం చేయలేడు, శూద్రుడు వైశ్యునికి యజ్ఞోపవీత సంస్కారం చేయలేడు. తనది తానకి బ్రాహ్మణుడు మాత్రం బ్రాహ్మణునికి చేసుకోగలడు, క్షత్రునికి చేసుకోగలడు, వైశ్యునికి చేసుకోగలడు, శూద్రుడు కూడా ఆశిస్తే అతనికి కూడా చేయగలడు. ఇక క్షత్రియునికి, వైశ్యునికి మరియు శూద్రునికి కూడా అతను కావాలంటే చేయగలడు. వైశ్యుడు తనకు తాను వైశ్యునికి చేసుకోగలడు, మరి శూద్రుడు ఆశిస్తే అతనికి చేసుకోగలడు. శూద్రుడు మాత్రం తనకు తానే చేసుకోగలడు, ఇంకొకరికి చేయలేడు అనేటువంటిది అభిప్రాయం. కులగణన సంపన్నం మంత్రవర్ణం అనుపనీత అధ్యాయేద్ ఇత్యేకే. ఇక ఈ కులగణన ద్వారా ఇదంతా సుశ్రుత సూత్రస్థానము 2వ అధ్యాయం ఉన్నటువంటి వచనం ఏంటంటే, ఇది కులగణనం ఏంటంటే మంత్రవర్ణం, మంత్రంతో వర్ణం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణం అనుపనీతం అధ్యాపయేది ఇత్యేకే. ఎవరికి ఉపనయనం చేయకుండానే చదివించాలి అనేటువంటిది అభిప్రాయం. ఎవరికి యజ్ఞోపవీతము ఇవ్వకుండానే చదివిస్తే ఏమైతే అంటే వారి గుణకర్మ స్వభావం బట్టి తర్వాత తెలుస్తుండేది. ఆ తర్వాత వారిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా నిర్ణయించవచ్చు అనేటువంటిది అభిప్రాయం. అదే తనకు తెలియదు కాబట్టి నేర్చుకున్న దాన్ని బట్టి యజ్ఞోపవీతం. ఇది కొంతమంది ఆచార్యుల యొక్క అభిప్రాయం. ఆచార్యజీ, ఇక్కడ శూద్రునకు మంత్ర సంహితను విడిచి సర్వశాస్త్రములు చెప్పవాలను అనే పదం, దాని అర్థం ఏంటి? మంత్ర సంహితం అంటే ఈ యొక్క 4 వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ మంత్ర సంహితను విడిచిపెట్టి సర్వశాస్త్రములు చదివించగలడు. మరి శూద్రుడికి ఎందుకు ఈ మంత్ర సంహితను ఎందుకు చదివించరాదు అని అంటే, తనకు తాను
తెలుసుకోలేడు, ఇంకొకరు చెప్తే మాత్రమే వింటాడు. కాబట్టి అందు గురించి వదిలిపెట్టాలని చెప్తున్నాడు. మిగతా శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని చదివించాలని చెప్తున్నాడు. ఇక శూద్రుడు చదవవచ్చును, చదవవచ్చునని దేనికి చెప్తున్నాడు అంటే మంత్ర సంహితను శూద్రుడు చదవవచ్చును. ఇతర మంత్ర సంహితను విడిచిపెట్టి సర్వశాస్త్రములు ఏమో చదివించవలయును, శూద్రుడు చదవవచ్చును అని అన్నప్పుడు ఏంటంటే ఈ మంత్ర సంహితను చదువుతాడు, చదివిస్తేనే గాని మంత్ర సంహిత అంతరార్థం బోధపడుతుంటది. సర్వశాస్త్రాలు చదివించినప్పుడు చదివించేది ఎవరికి? శూద్రునికి. మరి శూద్రుడు చదివేది ఏమిటి అంటే శూద్రుడు చదివేటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు అతడు శూద్రుడే కాడు అనేటువంటిది దీని అంతరార్థం. అతనికి ఉపనయనం చేయరాదు. ఎవరికైతే చదవడం రానటువంటి వారికి ఉపనయనం చేయరాదు. ఇది అనేక ఆచార్యుల అభిప్రాయం. అంటే భగవంతుడిది కాదు, దయానంద సరస్వతి అభిప్రాయం అంతకంటే కాదు. కొంతమంది ఆచార్యులు ఈ రకంగా నమ్ముతారు అనేటువంటి వారి అభిప్రాయాన్ని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే చదివే వాళ్ళు చదవచ్చు కదా ఆచార్య? చదివే వాళ్ళు చదవచ్చు, దానికి వద్దంటలేడు కదా. వాళ్ళు వేదమే చూడొద్దు, వేదమే ముట్టుకోవద్దు, వేదం అసలు వినొద్దని అంటలేడు కదా. అదే ఇక్కడ విడిచిపెట్టాలని రాసింది ఉందని సందేహం. భగవంతుని అభిప్రాయం అయితే అందరూ చదువుకోవాల్సిందే. తనకు సామర్థ్యం లేదు కాబట్టి ప్రయత్నం మీద తను కూడా ప్రయత్నించి రావచ్చు అనేటటువంటిది. బ్రహ్మచర్య కాలం బాలబాలికలు 5వ ఏట నుండి కానీ 8వ ఏట నుండి కానీ బాలబాలికల పాఠశాలకు వెళ్ళవలేను. ఇప్పుడు ఇది అభిప్రాయం ఏంటంటే బాలబాలికలు అనేటువంటిది చదువు అనేటువంటిది సాకు 2 రకాలుగా ఉన్నది. ఒకటి ఏంటంటే వాళ్లకు తెలివితేటలు రావాలి, జ్ఞానోదయం కలగాలి, వాళ్ళ వ్యక్తిత్వ వికాసం జరగాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అనేటువంటిది ఒక నేపము. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులకు స్వేచ్ఛా స్వాతంత్రం ఇవ్వాలి. అన్ని విషయాల్లో నటించడం అనేటువంటిది జరగకూడదు. సహజమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. కాబట్టి కొన్ని ఈ యొక్క యవ్వనంలో ఉన్నప్పుడు ఉడుకు రక్తంతో కొన్ని చేసేటువంటి పనులు అన్ని పిల్లల ముందు కానీ తల్లిదండ్రుల ముందు కానీ అత్తమామల ముందు కానీ చేయలేరు. కాబట్టి 50 సంవత్సరాలు దాటినటువంటి వారు వానప్రస్థ సన్యాసానికి వెళ్ళిపోవాలి. ఈ యొక్క 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు పాఠశాలకు చదువు పేరుతోటి గడప దాటాలి అనేటువంటి స్వామి దీక్షానంద సరస్వతి గారు వారు అంటుంటారన్నమాట. 8 के 60 के जब तक घर में रहेंगे झगड़े ही झगड़े बने रहते हैं, जब ये दोनों घर से बाहर निकलेंगे तो सब सुखी, जिसको कोई दिक्कत नहीं होती. 8 के అంటే 8 సంవత్సరాల వాళ్ళు, 60 के 60 సంవత్సరాల వాళ్ళు, వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఈ యొక్క నూతన దంపతులలో గొడవలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం లేదు. ప్రతిదీ వీళ్ళని చూసి వాళ్ళని చూసి నటించాల్సి వస్తుంటది. అందుగురించి వీళ్ళిద్దరిని వానప్రస్థ సన్యాసం పేరు మీద పెద్దవాళ్ళను, ఈ యొక్క చదువు పేరు మీద చిన్నపిల్లలను గడప దాటించాలి అనేటువంటిది అభిప్రాయం. నిమ్నలిఖిత నియమపూర్వకంగా అధ్యయనము ఆరంభింపవలెను. 36 ఆబ్దికం చర్యం గురౌ త్రైవేదికం వ్రతం తద్ధర్ధికం పాదికం వా గ్రహణాంతికమేవ వా. మనుస్మృతి 3వ అధ్యాయం 1వ శ్లోకం. అర్థం: 8వ సంవత్సరము మొదలు 36వ సంవత్సరం వరకు అనగా ఒక్కొక్క వేదము సాంగోపాంగము చదువుటకు 12 సంవత్సరములు, మొదటి 8 సంవత్సరములు కలిపి 44 సంవత్సరములు లేదా 18 సంవత్సరముల బ్రహ్మచర్యముకు ఎడల 18, 8 మొత్తం 26 సంవత్సరాలు, 9 సంవత్సరములు బ్రహ్మచర్యము లేక విద్యా సమాప్తము కానంత వరకు బ్రహ్మచర్యము పాలింపవలెను.
అంటే ఎటుపెట్టి బ్రహ్మచర్యాన్ని భంగము చేయకూడదు. బ్రహ్మచర్యాన్ని ఎంత బాగా పాటిస్తే అంత ఆయుష్ ఉంటుంటది, అంత మరియు శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంటది అనేటువంటిది అభిప్రాయం. త్రివిధ బ్రహ్మచర్యం, 3 రకాల బ్రహ్మచర్యం. పురుషో వావయజ్ఞః తస్య యాని 40 వర్షాని తత్ప్రాతః సవనం 24 అక్షర గాయత్రి గాయత్రం ప్రాతః సవనం తదస్య వసవో అన్వాయత్త ప్రాణః నావః వసవా ఏతే హీదం సర్వం వాసయంతి తం చేద తస్మిన్ వయసి కించిద్ ఉపతపేత్ నా బ్రూయాత్ ప్రాణవసవాం ఇదం మే ప్రాతః సవనం మాధ్యం దినం సవనః మను సంతనుతేతి మాహం ప్రాణానాం వసూనాం మధ్యే యజ్ఞో విలోప్సియేత్యుద్ధైవ తత ఏత్యగదో మహాభవతి తథా అథాయాని 24 వర్షాని తన్మాధ్యం దినం సవనం త్రైష్టుభం మాధ్యం దినం సవనం తదస్య రుద్ర అన్వాయత్త ప్రాణానావా రుద్ర ఏతే హీదం సర్వం రోదయంతి తం చేద తస్మిన్ వయసి కించిద్ ఉపతపేత్ సా బ్రూయాత్ ప్రాణరుద్రాం ఇదం మే మాధ్యం దినం సవనం తృతీయం సవనం అనుసంతనుతేతి అహం ప్రాణానాం రుద్రాణాం మధ్యే యజ్ఞో విలోప్సిత్యేత్ ఇతి ఏవ తథా ఏత్యోగదో అహభవతి అథ యస్యాష్టచత్వారింశద్ వర్షాని తతో తృతీయ సవనం 48 అక్షరా జగతి జాగతం తృతీయం సవనం తదస్య ఆదిత్య అన్వాయత్తాః ప్రాణా వావాదిత్య అన్వాయత్తా ప్రాణావా ఆదిత్య ఏతే హీదం సర్వం ఆదదతే తం చేదే తస్మిన్ వయసి కించిద్ ఉపతపేత్ సా బ్రూయాత్ ప్రాణ ఆదిత్య ఇదం మే తృతీయ సవనం ఆయుర్ అనుసంతనుతేతి మా అహం ప్రాణానాం ఆదిత్యానాం మధ్యే యజ్ఞో విలోప్సియేత్ ఉత్ హైవ తథా ఏత్యోగదో హైవ భవతి. ఛాందోగ్యోపనిషత్తు 3 నుంచి 16వ ఖండిక వరకు చెప్పడం జరిగింది. ఇక దీని అర్థం ఒక్కొక్కటి చెప్తున్నాడు. బ్రహ్మచర్యము 3 విధములు. కనిష్టము, అందులో తక్కువలో తక్కువ. కనిష్టము అని అంటే పురుషుడు అన్నరసమయమగు దేహం అనేది పురమున శయనించు జీవుడు. అంటే పురుషుడు అంటే ఈ పురము అంటే దేహములో నివసించేటువంటి జీవుడిని పురుషుడు అనడం జరుగుతుంది. యజ్ఞము అనగా మిక్కిలి శుభగుణ యుక్తుడు, సత్కర్తవ్యుడు అంటే సత్కర్మలనే చేసేటువంటి వాడు. ఇతడు 24 ఏండ్ల వరకు జితేంద్రుడై బ్రహ్మచారిగా ఉండి వేదము వంటి విద్యలను సుశిక్షణం అంటే మంచి నైపుణ్యం పొంది తప్పగా గ్రహింపవలయను. అంటే మంచి సుశిక్షణ పొందాలి. మంచి గురువు దగ్గర ఉండి ఆ సుశిక్షణ నేర్చుకొని మంచి నేర్పరిగా ఉండి తప్పనిసరిగా గ్రహింపవలయను. తదుపరి వివాహం చేసుకొనెను లంపటుడు కారాదు. అంటే ఈ రకంగా మంచి సుశిక్షణను నేర్చుకొని మంచి సుగుణ బుద్ధి, మంచి గుణకర్మ స్వభావాలు నేర్చుకున్నటువంటి వాడు వివాహం చేసుకున్నప్పుడు లంపటుడు కారాదు. లంపటుడు అని అంటే ఇక
చెడు అలవాట్ల వాడు కారాదు అంటే అవ్వకూడదు అనేది అభిప్రాయం. అప్పుడు అతని శరీరమున గల ప్రాణములు బలవంతులం అంటే హృష్టపృష్టమై అనేటువంటిది అభిప్రాయం. బలవంతం అన్నదానికి ఏంటంటే జబర్దస్తి అనేటువంటి అర్థానికి బలవంతం, అది ఇష్టం లేని పనిని బలవంతం అంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే హృష్టపుష్టము, బలిష్టముగా ఉండడం, సర్వ సుగుణములు అతనిలో చేయగలవి అగును. అందుకని అన్ని గుణాలు అతనిలో ఆశ్రయించేటట్టుగా వారికి ప్రశిక్షణ ఇవ్వాలి, మంచిగా నేర్పించాలి అనేది అభిప్రాయం. ఈ ప్రథమ వయస్సున ఆ బ్రహ్మచారిని విద్యాభ్యాసం సంతప్తుని చేయవలెను. అంటే విద్య చదువుకోవాలి, ఇంకా నేను గొప్పవాడిని కావాలి, ఇంకా ఈ విద్య తెలుసుకోవాలి, ఆ విద్య తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం వారిలో కలుగజేయాలి అనేటి. సంతప్తుని అంటే దానిలో పరిపక్వత, సంతప్తం అంటే పూర్తిగా అదే విద్యలో ఏదైతే అర్థధర్మశాస్త్రం యొక్క అభిప్రాయం ఏంటంటే జీవితంలో నిలదొక్కుకోవడానికి డబ్బు సంపాదన ఎలా చేయాలి అనేటువంటిది. ఇక ఉద్యోగము, వ్యాపారము, ఇంకా దీనికి సంబంధించినటువంటిది అర్థధర్మ మీమాంస, అర్థధర్మ శాస్త్రం అనేటువంటిది చాణక్యుడు రాసినటువంటిది. ఇంకా ఇటువంటి వాటిలో సంతప్తం అంటే పరిపక్వం చేయాలి, బాగా దాన్ని అనుభవపేతంగా జీర్ణించుకునేటట్టుగా చేయాలి. మరియు ఆచార్యుడు అట్లే ఉపదేశించవలేను, వారు ఆ రకంగా జీవితంలో నిలదొక్కునేటట్లు. ఇప్పుడు గురుకులాలలో పరిస్థితి అత్యంత దయనీయం. ఇక అష్టాధ్యాయం చదివిస్తుంటారు, వ్యాకరణం చదివిస్తుంటారు, ఇంకా అయిపోయింది పొమ్మని చెప్పేసి పంపిస్తుంటారు. ఆ అష్టాధ్యాయం, ఆ వ్యాకరణము, ఆ సంస్కృతానికి ఎక్కడ గుర్తింపు ఉండదు, వాళ్ళు మళ్ళీ దిక్కుతోచకుండా ఉంటున్నారు. కాబట్టి అటువంటి స్థితిలో కాకుండా జీవితంలో వారు చదివినటువంటి విద్య పరిపూర్ణత, నైపుణ్యాన్ని పొందించేటువంటి గురువు దగ్గరే నేర్పించాలి, ప్రామాణికమైనటువంటి విద్యనే నేర్పించాలి. ఆచార్యుడు ఆచరిస్తుండాలి మరియు విద్యార్థులకు నేర్పిస్తుండాలి. ఈ యొక్క విషయాన్ని ఆచార్యుడు గొప్పవాడు అవునట్లుగా, మంచి విద్యలు ప్రామాణికంగా నేర్పించేటట్లుగా తల్లిదండ్రులు గుర్తించి అటువంటి ఉత్తమ ఆచార్యుని దగ్గర నేర్పిస్తే పిల్లలు కూడా వారి జీవితంలో మంచి గొప్పవారు అవుతారు అనేటువంటిది అభిప్రాయం. బ్రహ్మచారి నేను ప్రథమావస్థ యందు సరిగా బ్రహ్మచర్యముతో ఉందునేని నా శరీరము, ఆత్మ, ఆరోగ్యము బలపడి నా ప్రాణములు శుభగుణములు వసింపజేయునవి అగును. అంటే నేను నియమాన్ని ఉల్లంఘించకుండా గురువు ఎలా చెప్తున్నాడో, శాస్త్రం ఎలా చెప్తున్నాడో ఆ యొక్క శాస్త్రం అనుసారంగా సూత్రబద్ధంగా నేను ప్రథమ అవస్థ యందు మొట్టమొదటి బాల్యమునందు సరిగ్గా బ్రహ్మచర్యముతో ఉన్నట్లయితే నా శరీరము, ఆత్మ, ఆరోగ్యము బలపడి నా ప్రాణములు శుభగుణములు గలవిగా చెందుతుంటాయి. ఆ యొక్క శుభగుణములన్నీ నన్ను ఆశ్రయిస్తుంటాయి. ఒకవేళ నేను నియమం తప్పినట్లయితే అందరి చేత దూషింపబడతాను, ఎవరు నన్ను గుర్తించరు, నాకు ఎటువంటి జీవితంలో నిలదొక్కునేటువంటి సామర్థ్యం ఉండదు అనేటువంటి భయముతోటి ఈ యొక్క బాల్యంలో తల్లిదండ్రులు మంచి గురువు దగ్గర చదివించినట్లయితే మంచి గుణకర్మ స్వభావాలు, శుభగుణములు వసింపజేయునవి అగును, అటువంటివి అలవడతాయి. ఓ మానవులారా, మీరును ఇట్లు సుఖములను విస్తరింపజేయుడు. అంటే మానవులందరూ ఈ సందేశం ఏంటంటే మీరు కూడా ఇటువంటి శుభగుణములను మీ పిల్లలలో విస్తరింపజేయాలి, వారి వ్యక్తిత్వ వికాసం కలిగింపజేయాలి. అందువలన ఆ రకంగా విస్తరింపజేసుకున్నటువంటి వ్యక్తిత్వ వికాసం చేసుకున్నటువంటి ఆ బ్రహ్మచారి ఏమంటున్నాడంటే నేను బ్రహ్మచర్యమును లోపింపజేసుకున్నాను అంటే ఇక లంపటుడై శరీరంలో ఉన్నటువంటి ఆ ధాతువే శరీరం నుండి బయటకు పోయేటట్లుగా స్వప్న దోషం కానీ ఇంకే ఏదటువంటి చెడు కర్మతోటి ఆ యొక్క బ్రహ్మచర్యం లోపించినట్లయితే
24 సంవత్సరముల అనంతరమున గృహాశ్రమున ప్రవేశింతును, అప్పుడు రోగరహితుడుగా ఉందుననుట ఓం ఆచార్య ఆ, బ్రహ్మచర్యం లోపింప చేసుకొనను. లోపింప చేసుకోకపోతేనేమో ఈ గృహాశ్రమున రోగరహితుడను కాను అనేటువంటిది అభిప్రాయం. లోపింప చేసుకున్నట్టయితే రోగగ్రస్తుడు అవడము, అల్పాయుషుతో చనిపోవడం అనేటువంటిది జరుగుతుంటది. అది నేనే గ్రహించలేకపోయాను. సరే, సమయం నాస్తి. ఓం. ఇది ఈ రకంగా అప్పుడు రోగరహితుడుగాను ఉందుననుట ప్రసిద్ధమే. అంటే బ్రహ్మచర్యాన్ని కాపాడుకుంటే రోగరహితుడుగా ఉంటాను, నా యొక్క ఆయువు కూడా 70-80 ఏండ్ల వరకు ఉండును అని నిశ్చయించుకొనవలెను. అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తే దీర్ఘాయుష్ ఉంటుంటది, బ్రహ్మచర్యాన్ని నశింపజేసుకుంటే అల్పాయుష్ రోగగ్రస్తుడై అనేక ఇబ్బందులు పడతాడు అనేటువంటిది సందేశం. కాబట్టి అందరూ గొప్పగా ఉండాలి అని అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి అనేటువంటిది సందేశం. ఓ నమస్తే ఆచార్య ఓంప్రకాష్ గారు, ధన్యవాదములు. సత్యప్రకాశము ప్రవచనంలో జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య లోపల ఈరోజు మనము వర్ణములు ఏంటిది, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వారికి విద్య ఏ విధంగా నేర్పాలా, తర్వాత బ్రహ్మచర్యం దాని ముఖ్య ఉద్దేశం ఏంటిది, తర్వాత ఈ రెండింటికన్నా ముందుగా అగ్నిహోత్రం అనేటువంటి ఒక తత్వ పూజా విధానం ద్వారా మానవుని జీవిత లక్ష్యం ఎలా చేరుకుంటాడు. ఋషి దయానందుడు చెప్పినటువంటి అగ్నిహోత్రము కర్మకాండ వరకేనా, దాని ఇంకా ముందేమని ఉన్నదా అనేటువంటి సత్యాన్ని యథార్థంగా తెలియజేశారు. వారికి ధన్యవాదములు. తర్వాత బ్రహ్మచర్య పాలన ద్వారా ఇక్కడ చాందోగ్యోపనిషత్తులోని దాదాపుగా 6 మంత్రాలను ఉల్లేఖించారు. వాటి గురించి 2 మంత్రాలు ఈరోజు తెలుసుకున్నాము, ఇంకా మిగతా మంత్రాలు రేపు తెలుసుకుంటాము. బ్రహ్మచర్యం వైశిష్టత, బ్రహ్మచర్యం పాలించినట్టయితే జీవితం ఏ విధంగా ఉన్నతి పొందుతుంది అనే విషయాన్ని చక్కగా స్పష్టీకరించారు. వారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సొంతోపాసన ప్రణవుని భాగ్యనగరము. నేనేనా, ఇంకెవరైనా ఉన్నారా? మీదే ఉంది మనీజ్ గారు. ఓకే, ధన్యవాదాలు. అట వైదిక సంతోపాసన ప్రణముని భాగ్యనగరము చక్కగా మనం సంధి చేసుకుంటాము. సంధి చేయడము మహాభాగ్యంగా, సంధి చేయడము పరమాత్మని సన్నిధికి వెళ్ళడము, అంతర్యాత్రలో చేస్తున్నాం మనం. ఇది ఓం సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారము ప్రణుని భాగ్యనగరము వైదిక సంధ్యోపాసన ఉపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓం అమృత అభిదానమసి స్వాహ, ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతామ స్వాహ. అత ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపోం భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. అంగస్పర్శ మంత్రాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. అత మార్జన మంత్రాః. మార్జనము శుద్ధి చేసుకోవడము, నాలో ఉన్న సమస్త ఇంద్రియాలను, సమస్త పనిముట్లను శుద్ధి చేసుకొని నేను అడుగు ముందుకు ఏ విధంగా వేయాలా అని పరమాత్మను ప్రార్థిస్తున్నప్పుడు వైన. ఓం భూ పునాతు శిరసి జీవత ప్రార్థన. ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీవు నీ పునర్జన్మ ప్రారబ్ధ కర్మ ఫలాన్ని పునీతం చేసుకో. ఓం పునాతు నేత్రయోః
జీవత ప్రార్థన. ఓ దుఃఖ వినాశక పరమాత్మ సందేశం. ఈ దృశ్యమాన రూప జగత్తులో నీ ప్రజ్ఞాబుద్ధిని వినియోగించి మంచి చెడులను మూల్యాంకనం చేసి దుఃఖానికి మూల కారణము ఏంటిదో తెలుసుకొని తటస్థ స్థితిని సాధించి సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంటే జీవత ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ ఈశ్వర సందేశం. కంఠస్థానంలోని గుంట అనే ప్రాంతంలో ఆవాగమనాలపైన ప్రత్యేకమైన దృష్టి సారించి ఆకలి దప్పికలను నియంత్రించి వాటిని జయించుము. అందుకే కంఠకోపేక్షుత్పిపాస నివృత్తి యోగ దర్శనం. స్వయం సుఖానందమే జీవన్ముక్తి మోక్ష అవస్థకు సోపానం. ఓం మహాపునాత హృదయే పరమాత్మ సాక్షాత్కారము. జీవ ప్రార్థన. ఓ మహిమాన్విత మాయాస్వరూప పరమేశ్వర ఈశ్వర సందేశం. పునాత హృదయే అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది దైవం పట్ల నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని భ్రమలను నివృత్తి చేసుకో. తద్వారా యోగము యాగము త్యాగ సాధనలతో పురుషార్థంతో ఈశ్వరానుభూతిని సంపాదించుకో. ఓం జన పునాతనాభ్యాం. జీవత ప్రార్థన. ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణం యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతనాభ్యాం అంటే నాభిరిమే చిత్తం విజ్ఞానం, నాభిచక్రే కాయవోహ జ్ఞానం. యోగ దర్శనం 1 యజుర్వేదం 1. నాభిచక్రములో ఓ జీవాత్మ నాభిచక్రములో సంయమనం చేసి ఆలోచించినట్టయితే ఈ తిని తాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థము బోధపడుతుంది. ఓం తప పునాత్ పాదయోహో జీవత ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, ఈ జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. అంటే ఈ నిమ్న స్థితి నుంచి ఉచ్చ స్థితికి పైకి ఊర్ధ్వగతికి వెళ్ళాలని తెలుసుకో. అందుకే జంగాభ్యాం పదాభ్యాం ధర్మో అస్మి విచిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదము 20:9. దాని అర్థము 2 పాదముల 20 ఎముకల క్రింద మధ్యలో నేను అనే దేహిని జీవాత్మను ఉన్నానని అనుభవపేతంగా తెలుసుకో. ఓం సత్యం పునాతు పునఃశిరసి జీవాత్మ ప్రార్థన. ఓ అవినాశి పరమాత్మ సత్యస్వరూప ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ ఈ శిరస్సు నందు అనుభవపేతంతో తెలుసుకుంటే ధన్యుడవుతావు. సత్యశాప హితం ముఖం. యో అసౌ ఆదిత్య పురుష సో అసో అహం అని యజుర్వేదము 40వ అధ్యాయము 17-18 మంత్రం. సత్యం యొక్క స్వరూపము కప్పబడి ఉన్నది. ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూపము అనే పురుషుడును నేను అని పరమాత్మ సంబోధన. పరమాత్మ తెలియజేస్తున్నాడు. ఎందుకు? పురీషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ ఎత్ర పూర్వే పరేత. యజుర్వేదము 13వ అధ్యాయము 31వ మంత్రం. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు. ఇక్కడికైతే నీ పూర్వజులు పితరులు తరించి వెళ్ళిపోయారో ఆయా పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప పరమాత్మ, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించడం లేదు స్వామి. ఎక్కడున్నావు? పరమాత్మ సూర్యుని ప్రకాశింపచేస్తున్నది, ప్రకాశిస్తున్నది ఆ ప్రకాశమును నేనే.
నశక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే అని తెలుసుకో. ఓం ఖం బ్రహ్మ జీవత ప్రార్థన. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాదు సర్వత్ర అంటే ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి ఊర్ధ్వతకు వెళ్ళి అధిగమించి ఆ ఆకాశం వల్ల అంతటా వ్యాపించి ఉన్న నిరాకార ఈశ్వర తత్వాన్ని అనుభవపేతంగా తెలుసుకోవడం. అష్టచక్రానవ ద్వారా దేవానాం పూర్వయోధ్యాః తస్యాం హిరణ్మయే కోశే సర్గో జ్యోతిష వృతః. అథర్వవేదము 10వ అధ్యాయము 2వ సూక్తము 31వ మంత్రము 10:2:31. 8 చక్రాలు 9 రంధ్రాలతో కూడినటువంటి ఈ ఇంద్రియాల అయోధ్యాపురం ఈ దేహముని తెలుసుకో. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము ప్రకాశ జ్యోతితో ఆవరించి ఉన్నదాన్ని గ్రహించు. 7 అంతర్యాత్ర ప్రాణాయామంత్రాః. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఈ విధంగా 10 ప్రాణాలతో నా జీవితం ఉందని తెలుసుకున్న జీవాత్మ పరమాత్మని ఉపాసించి పరమాత్మని చేరుకోవాల్సిన ప్రదేశానికి అంటే జీవన్ముక్త అవస్థను పొందుతూ సంధ్య మొదటి ప్రకరణంలో సమాప్తమవుతుంది. ఇక్కడ మొదటి ప్రకరణంలో అసఫలమైనటువంటి జీవాత్మలు సంధ్య 2వ ప్రకరణంలో ప్రారంభం చేస్తారు. అక్కడ అగమర్శన మంత్రాలతోటి. అత అగమర్శన మంత్రాః. ఓం రితంచ సత్యంచ విద్యా తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదీ సంవత్సరో అజాయత అహోరాత్రాన్ విదదాదిశ్చ మిషతో వసే సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిశ్చయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. అత మనసా పరిక్రమణ మంత్రాః. ఓం అన్ని దిశలలో అన్ని వైపులా లోపల బయట ఆ పరమాత్మ ఉన్నాడని తెలుసుకొని నిర్భయులై సందేహరహితులై ఉత్సాహితులై పురుషార్థపరులుగా ఆనందితులుగా ఉండాలని ఆనందంతో ఈ మనసా పరిక్రమ మంత్రాలతో తెలుసుకుంటున్నాడు. ఓం ప్రాచేదిగగ్నిరధిపతి రచితో రక్షితాదిత్య ఇషమః దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం వేదద్మః. ఆ పరమాత్ముడు తూర్పు దిశ లోపల వ్యాపకుడు రక్షకుడు ఆధిపతి ఉండి చరాచర జగత్తులను సర్వప్రాణులను రక్షిస్తున్నాడని సూర్యకిరణముల ద్వారా చంద్రహాస కొడవల వలె తన హక్కును చేర్చుకొని రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. తర్వాత దక్షిణ దిశ లోపల ఓం దక్షిణాదికేంద్రోధిపతి చిరాజే రక్షితా వితర ఇషమః దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం వేదద్మః. దక్షిణ దిశ లోపల ఆ పరమాత్ముడు ఇంద్రుడుగా ఆధిపతి అయ్యుండి సర్వప్రాణులను రక్షిస్తూ సృష్టి క్రమానికి వంకర టింకరగా కుటిల కుతంత్రాలతో నడిచేటువంటి ప్రాణం నుండి తల్లిదండ్రులని రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. తర్వాత పశ్చిమ దిశ లోపల ఓం ప్రదేశే దిగ్వరుణోధిపతి ప్రదాకో రక్షితాన్నమిషమః దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు.
యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం మే దద్మః. పశ్చిమ దిశ లోపల ఆ జగదీశ్వరుడు వరుణుడిగా అధిపతి ఆధిపతి అయి ఉండి సమస్త ప్రాణుల కొరకు ఆహార దానాలను ఉత్పన్నం చేసి అట్టి ఆహారం లోపల పొట్టుతో ప్రాకులాడే పురుగులను క్రిమికీటకాదులను ఆశ్రయింపచేసి జీవాత్మలకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఓ జీవాత్మ, ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుసుకో. సర్వ ప్రాణులను అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఓం ఉత్తర దిశ ఉదేశే దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిర్జమః. దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం మే దద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడుగా అధిపతి ఆధిపతి అయింది చరాచర జగత్తును రక్షిస్తూ స్వయముగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాదుల పట్ల విద్యుల్లతను ఉత్పన్నం చేసి శరాఘాతం వలె వాటిని నశింపజేస్తూ మరియు సస్యశ్యామలమైన పంటల కొరకు నత్రజను ఉత్పన్నం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. తర్వాత క్రింది వైపున ఓం ధ్రువాదికి విష్ణురధిపతి కల్మా చగ్రీవో రక్షిత వీరుదేశమహం. దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం మే దద్మః. క్రింది దిశ లోపల పరమాత్ముడు విష్ణువై అంతటా వ్యాపించుండి అధిపతి ఆధిపతి అయ్యుండి భూగర్భ జలవాయువుల కాలుష్యాన్ని వృక్ష వనస్పతి వీరిదముల ద్వారా నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోడు. పై లోకంలో ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రఘుపతి చతో రక్షిత వర్షమిషమః. దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం మే దద్మః. ఊర్దశ లోపల ఆ పరమాత్ముడు జ్ఞానస్వరూపుడు బృహస్పతి అధిపతి ఆధిపతి ఉండి చరాచర జగత్తులను సర్వప్రాణులను రక్షించడానికి కొరకు ఆకాశ సముద్రం నుండి జలమును ప్రసాదించి వర్షం ద్వారా సర్వరోగాలను నివారిస్తూ తర్వాత చతుర్వేద జ్ఞానాన్ని ప్రసాదించి రక్షిస్తున్నాడు అని తెలుసుకోవడం. ఈ విధంగా మనసా పరిక్రమంత్రాల ద్వారా ఈశ్వరుడు నన్ను సర్వదా రక్షిస్తున్నాడని గ్రహించిన జీవాత్మ ఇంకొక అడుగు ముందుకేస్తూ పరమాత్మని ఉపస్థాన ద్వారా ప్రార్థించడం మొదలు పెడతాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేద చేసు నివామ సోమరాతీయతో నీదహాది వేద సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధు దురితాత్యగ్ని. చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సుచ. ఉదిత్యం జాతవేదతం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసత్పరిశ్చః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఈ విధంగా ఈశ్వరుని ఉపాసించినటువంటి జీవాత్మ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను, మోక్షానికి వెళ్ళలేకపోయాను, ఎక్కడో తప్పు జరిగింది, ఆ తప్పును తెలుసుకుని మళ్ళీ సంధిలో ఉపక్రమించడం కొరకు పరమాత్మను ప్రార్థిస్తున్నాడు ప్రాయచిత్త మంత్రం ద్వారా. అథా ప్రాయచిత్త మంత్రాః తచ్చక్షురుదేవైతం పురస్తాచుక్రముచ్చరత్. పశ్చేమ శరదశ్చతం జీవేమ శరదశ్చతం శృణుయామ శరదశ్చతం ప్రబ్రవామ శరదశ్చతం అధీనాస్యామ శరదశ్చతం భూయచ్చ శరదశ్చతాత్. ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాడు ఈ విధంగా. ఏమనంటే, ఓ జగదీశ్వర, నా లక్ష్యాలను నేను చేరుకోలేకపోయాను స్వామి, ఎక్కడో తప్పు జరిగింది. ఆ తప్పును నేను తెలుసుకొని మళ్ళీ నా గమ్యాన్ని చేరుకునే వరకు 100 శరదృతులు గడిచేంత కాలము
నాలో ఉన్న సమస్త ఇంద్రియాలు బలంగాను క్షేమంగాను పవిత్రంగాను ఉండేలాగా నేను వాగేంద్రియాలను నాసికేంద్రియాలను శ్రవణేంద్రియాలను బలంగా ఉంచుకునేలాగా ఇతరులపైన ఆధారపడి ఉండకుండా ఉండేలాగా నాకు ఆశీర్వదించమని చెప్పి పరమాత్మని కోరుతాడు. అనంతరము మళ్ళీ ఒకసారి ఆచమనం చేస్తాడు. ఓ అత ఆచమన మంత్రాః ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శమ్యోరభిసవంతు నః. అథా గాయత్రి మంత్రాః ఓం భూర్భువస్వాదచ్చ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నరిచిన జప ఉపాసన ఆది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేటి ఈ చతుర్విధ పురుషార్థములను మాకు ఈ జన్మలోనే సిద్ధించినట్లు మమ్ము అనుగ్రహింపము స్వామి. అథా నమస్కార మంత్రాః ఓం నమః శంభవాయ చ మనోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరం అథ శాంతి మంత్రం. ఓం దేవ్ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. మునిగారు ఓమాచారి వాళ్ళ సంధ్య చేయించారా మీరు? ఓమాచారి సంధ్య చేయించేది వాళ్ళ మీదే కదా? అవునాచారి.